విద్యార్థులను చదువుల యంత్రాలుగా మార్చేస్తున్నాయి నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలు. ర్యాంకులు, అధిక మార్కుల పేరుతో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తెస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ కి క్లాసులు చెబుతున్నామనే ముసుగులో ఐఐటి, జేఈఈ పరీక్షలకు లాంగ్ టర్మ్ శిక్షణతో పాటు ఇంటర్ ద్వితీయ సంవత్సర కోర్సులకు తరగతులు నిర్వహిస్తున్నాయి. నిబంధనల ప్రకారం వచ్చే నెల 12వ తేదీన కాలేజీలు తెరవాల్సిండగా ఈ నెల 14 నుంచే రెగ్యులర్ తరగతులు బోధిస్తున్నాయి నారాయణ శ్రీ చైతన్య కళాశాలలు. ముఖ్యంగా నారాయణ శ్రీ చైతన్య గ్రూప్ సంస్థల కాలేజీల్లో అసలెక్కడా ఎలాంటి నియమ నిబంధనలు పాటించట్లేదు. వేసవిలోనూ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న 10 టీవీ ఈరోజు ఆయా కళాశాలలో పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేయగా పలు చోట్ల నారాయణ శ్రీ చైతన్య కాలేజీల్లో యథేచ్ఛగా క్లాసులు నిర్వహిస్తుండడం కనిపించింది. ఇదేమని ప్రశ్నించిన 10 టీవీతో నల్లగుంట నారాయణ కాలేజీ సిబ్బంది వాగ్వాదానికి దిగారు. స్టడీ అవర్ అంటారు అంతే. స్టడీ అవర్ని కూడా మీరు ఇబ్బంది పెడతారా? ఇంప్రూవ్మెంట్ సార్, స్టడీ అవర్ అంటే ఇంప్రూవ్మెంట్ కదా. సెకండ్ ఇయర్ ఎగ్జామ్ నడుస్తున్నాయి కదా, ఇప్పుడు బెటర్మెంట్స్ నడుస్తున్నాయి. ఇంప్రూవ్మెంట్ గవర్నమెంట్ పనిచేయట్లేదా? వాళ్ళ సిస్టమ్ రాంగా? మీరే చెప్పండి, మీరే చెప్పండి, మీరు చెప్పండి సార్ గవర్నమెంట్కి. మరి ఎందుకు అడగడం నన్ను? ప్రతి దానికి సొల్యూషన్ మీరే ఇచ్చేటప్పుడు మీరే మాట్లాడాలి. నేనైతే క్లాస్ అంటలేను, నీ క్లాస్ స్టడీ అవర్, అది ఓన్లీ స్టడీ అవర్. ఇంప్రూవ్మెంట్ కోసం స్టడీ హాలిడేస్ అయిపోయినాయి. మొన్నటి వరకు ఇచ్చాం 15 days. ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ అని స్టార్ట్ చేసాం సార్. ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు 24th నుంచి ఇంప్రూవ్మెంట్ సార్. వాళ్ళ కేవలం 1 week హాలిడేస్ ఇచ్చారంట. మీరు వాస్తవం కాదా? 1 week హాలిడేస్ ఇచ్చారట. వాళ్ళు వచ్చినాక అడగండి సార్, అడగండి సార్. రండి, వద్దు సార్ ప్లీజ్, బయటికి రండి ప్లీజ్, అర్థం చేసుకో, వద్దు పిల్లల్ని డిస్టర్బ్ చేయకండి సార్. నువ్వు కెమెరా తీయండి సార్, మేము దాన్ని అడగట్లేదు కదా నేను. సార్ కెమెరా వీడియోలు ఎందుకు సార్? అసలు మీరు ఫస్ట్ ఫాలో అయినరా? రూమ్ లలో ఓడైనా అట్లా మరి ఏం పని? ఇల్లీగల్ పని ఏం పని? ఇల్లీగల్ పని అంటే ఏం పని? ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ క్లాసెస్ అవి. అవును, మీరు రండి, మీరు రండి సార్, ఏమద్దు బయటికి రండి. మీరు ఇక్కడే ఉండండి, ఇబ్బంది ఏం లేదు. పిల్లలు ఉంటారు, ఏడికి పోరు, వాళ్ళని డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. రండి కూర్చుందాం. క్లాసులు రన్ చేస్తలేరు అన్నారు. అసలు క్లాసులో చెప్పట్లేదు అంటారు. లేదు సార్, ఇంప్రూవ్మెంట్ క్లాసెస్ ఎగ్జామ్స్ కూడా పెడుతున్నారంట, క్లాసులు చెప్తున్నారంట. లేదు సార్, అడే పిల్లలు ఇంప్రూవ్మెంట్ క్లాసెస్. మీ ముఖం చూస్తేనే అసలు మాట్లాడలేకపోతారు వాళ్ళు. ఇంప్రూవ్మెంట్ క్లాసెస్ ఇంప్రూవ్మెంట్ సార్, వాళ్ళకి ఎగ్జామ్ మార్క్స్ పెరగడానికి చెప్పినాం తప్ప వేరే చెప్పండి సార్. నేను మాట్లాడుతుంటున్నా కదా, మేమేదో బయట తీసుకునే ఉంటే మీరు కూడా అంటారు కదా, నాకు అవసరం లేదు సార్. సార్ కిందికి రండి, మాట్లాడండి. సార్ చెప్పండి సార్. అజయ్ గారు సార్, నేను లక్ష్మణ్ మాట్లాడుతున్నా, టీజీఎన్ సార్. ఇప్పుడు మీరు ఎన్నింటి వరకు వస్తారు? నేను ఒక ½ an hour లో నేను అక్కడ ఉంటా. ఇక్కడనే ఉన్నా సార్ నేను. సరే, మీరు ప్రిన్సిపాల్ కూర్చోందా, నేను వచ్చి మాట్లాడతాను. మీరు సార్, మీ పేరేం పేరు సార్? నా పేరు లక్ష్మారెడ్డి. డిజిగ్నేషన్ సార్? టీజీఎన్. అంటే క్లాసులు రన్ చేస్తురా లేదా అన్నదే మా క్వశ్చన్ సార్. జనరల్ విషయం నేను చెప్పనా సార్? ఇప్పుడు వీళ్ళకు ఎగ్జామ్ జరుగుతున్నాయి సార్. మా పిల్లలు ఏంటంటే అడ్వాన్స్ సప్లిమెంటరీ రాస్తారు సార్. ఓకేనా సార్? సో ఇది ఈ రోజు 25th నుంచి 38 వరకు ఫస్ట్ వరకు ఉన్నాయి సార్. సార్, వాళ్ళ కోసం అయితే మేము పిల్లలతో మాట్లాడుతున్న టైంలో మేమంతరం టాపర్స్ 950+ వచ్చిన వాళ్ళం. మాకు ఐఐటి కోచింగ్ అని ఇక్కడ ఇస్తుర్రు, రోజు ఎగ్జామ్స్ పెడుతుర్రు, క్లాసులు రన్ చేస్తుర్రు అని చెప్తున్నారు సార్. మీరేమో ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్ సప్లిమెంటరీ అని మీరు చెప్తుర్రు. నేను అర్థం కాకనే మళ్ళీ పిల్లలు అట్లా చెప్తుర్రు అని అడిగిన సార్. అర్థమయ్యేటట్టు చెప్పండి సార్ కొంచెం. ఓకే సార్. ఫస్ట్ 1 week ఇచ్చారు సార్. అదే వాళ్ళకి వొకేషనల్ కోర్సులు వాళ్ళకి ఎగ్జామ్స్ అయ్యే వరకు ఇచ్చారు, ఆ తర్వాత ఇవ్వలే.
మార్చ్ నుంచి పెడుతుండ్రు 6 o'clock వరకు పెడుతుండ్రు. ఎట్లా చెప్తారు క్లాస్? మీకు ఇంట్రెస్ట్ ఉందా అసలు? అంటే స్టార్టింగ్లో హాలిడేస్ ఉన్నప్పుడు పెట్టాలని బాగా అనిపించాలి. అందరికి హాలిడేస్ ఉండే మాకు కాలేజ్ పెడుతుండ్రు. అయినా చెప్తే కాలేజ్ రండి ఏం కాదనేసి అంటుండ్రు. పేరెంట్స్ కూడా వెళ్ళమండి, పేరెంట్స్ కానీ ఉండాలి హాలిడేస్ మీకు కూడా అందరికి ఉన్నప్పుడు అనేసి అంటుండ్రు. అయినా వీళ్ళు పెడుతుండ్రు కాలేజ్. సండే కూడా పెడతారు, 2:30 వరకు పెడతారు సండే కూడా. మనం ఇప్పటి వరకు చూసాం 10 టీవీతో నల్లకుంట నారాయణ కాలేజ్ సిబ్బంది వాగ్వాదానికి దిగారు. ఓవైపు పిల్లలు మాత్రం 1 వీక్ మాత్రమే హాలిడేస్ ఇచ్చారని చెప్తున్నారు. బేసిక్ గా సమ్మర్ వచ్చిందంటే నెలల తరబడి అంటే 1.5 month మినిమం హాలిడేస్ ఉంటాయని పిల్లలు ఎక్స్పెక్ట్ చేస్తారు. నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో ఉన్న పరిస్థితిని మనం తెలుసుకుందాం. అసలు యాజమాన్యం మా ప్రతినిధులతో ఏం మాట్లాడిందో తెలుసుకుందాం. అజయ్ ఉన్నాడు మనకు అందుబాటులో. అజయ్, నారాయణ శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యాలు ఏం చెబుతున్నాయి? పిల్లల వర్షన్ కూడా ఇప్పటి వరకు మనం విన్నాం కదా, అసలు ఏం జరుగుతుంది అజయ్? సుమా, ఒక నల్లకుంట నారాయణ కాలేజే కాదు, ఈరోజు ఉదయం నుండి 10 టీవీ వివిధ టీమ్స్గా విడిపోయి సిటీలో ఉన్నటువంటి నారాయణ చైతన్య కాలేజీలో ఈ ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా క్లాసులు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు అక్కడికి విద్యార్థులు ఏ విధంగా వాళ్ళు సఫర్ అవుతున్నారన్న విషయాలను తెలుసుకునేందుకు నారాయణ చైతన్య కాలేజీలకు వెళ్ళి పరిశీలించడం జరిగింది. అందులో నేను స్వయంగా ఇటు బాగంబర్పేటలో ఉన్నటువంటి చైతన్య కాలేజీకి, అదేవిధంగా నల్లకుంటలో ఉన్నటువంటి నారాయణ కాలేజీకి, 2 కాలేజీలకు కూడా నేను వెళ్ళడం జరిగింది. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా కూడా క్లాసులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు చెప్పేది ఒకటే, మేము ఇంప్రూవ్మెంట్ కోసం, బెటర్మెంట్ కోసం క్లాసులు చెప్తున్నాం. ఏదైతే బెటర్మెంట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, దానికి సంబంధించినటువంటి క్లాసులు చెప్తున్నామని చెప్తున్నారు. కానీ అక్కడ విద్యార్థులతో మాట్లాడినప్పుడు కానీ, అక్కడ కాలేజీని పరిశీలించినప్పుడు కానీ కొంచెం ఆశ్చర్యపోయే రకమైనటువంటి విషయాలైతే బయటకు వచ్చినటువంటి పరిస్థితి. మార్చిలో వాళ్ళకు ఎగ్జామ్స్ అయిపోయాయి. మార్చిలో ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ క్లాసులు స్టార్ట్ అయ్యే వరకు దాదాపు 2 నెలల వరకు వాళ్ళకు హాలిడేస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ నిబంధనల మేరకు. కానీ ఆ నిబంధనలకు విరుద్ధంగా ఇటు నారాయణ చైతన్య ఇద్దరు కూడా క్లాసులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. క్లాసులు కూడా అవి రహస్యంగా నిర్వహిస్తున్నారు. ఒక చోట వాళ్ళకు బ్యాగులు, వాళ్ళకు సంబంధించినటువంటి వస్తువులన్నీ ఒక రూమ్లో పెడతారు. ఏదైతే కాలేజీలో ఉన్నటువంటి ఒక కార్నర్ రూమ్ను ఎంపిక చేసుకుని ఆ రూమ్లో విద్యార్థులను పెట్టి రహస్యంగా క్లాసులను నిర్వహిస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అది కూడా 5వ ఫ్లోర్లో, చివరి ఫ్లోర్లో, టాప్ ఫ్లోర్లో కూడా ఎంపిక చేసుకొని ఎవరికి కనబడనటువంటి కొంత రహస్యంగా ఉన్నటువంటి గదులను ఎంపిక చేసుకొని అందులో కోచింగ్ ఇస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. మనం విద్యార్థులతోటి మాట్లాడుతున్నటువంటి టైంలో చాలా సఫర్ అవుతున్నాం, మాకు కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే మనకు కొన్ని విషయాలు ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. టీచర్సు, లెక్చరర్సు, అదేవిధంగా కాలేజీ సిబ్బంది ఉన్నప్పుడేమో మొత్తానికి వాళ్ళు అసలు మాట్లాడట్లేదు, ఎలాంటి నోరు మెదపట్లేదు. కానీ వాళ్ళు వెళ్ళిపోగానే మాకు చాలా ఇబ్బంది అవుతుంది, మా తోటి విద్యార్థులందరూ సెలవులు తీసుకున్నారు, వాళ్ళకందరికీ హాలిడేస్ ఉన్నాయి, కానీ మేము మాత్రం ఈ విధంగా ఈ గదుల్లో ఉండి చదవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఐఐటి, జేఈ, ఎంసెట్ సంబంధించినటువంటి కోచింగ్లను ఇస్తున్నారు మాకు, వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ను రోజు కండక్ట్ చేస్తున్నారు. కనీసం సండే రోజు కూడా హాలిడే ఇవ్వట్లేదు. ఆ రోజు కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు క్లాసును కండక్ట్ చేస్తున్నారంటూ వాళ్ళ ఆవేదనను, వాళ్ళ మనోవేదనను అయితే పంచుకున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. ఇక చైతన్య కాలేజీ విషయానికి, ఏదైతే బాగంబర్పేటలో ఉన్నటువంటి చైతన్య కాలేజీలో మేము 22వ తారీఖే క్లాసులు స్టార్ట్ చేసాము. అది కూడా ఏదైతే ఇంప్రూవ్మెంట్కి సంబంధించి, ఏదైతే 10th క్లాస్లో కొంత ఫిజిక్స్, మ్యాథ్స్ ఏదైతే వెనుకబడి ఉన్నారో అటువంటి వాళ్ళకు మేము బ్రిడ్జ్ కోర్స్ లాంటిది ఇస్తున్నాము అంటూ చెప్తున్నారు. అది కూడా తల్లిదండ్రుల రిక్వెస్ట్ మేరకు ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ దానికి విద్యార్థులు మాత్రం తీవ్రంగా విముఖత వ్యక్తం చేస్తున్నారు. మేము 10th అయిపోయింది, ఇంటర్మీడియట్కి వెళ్తున్నాం, ఈ గ్యాప్లో మేము కొంత హాలిడేస్ను ఎంజాయ్ చేస్తాం అనుకున్నాం, కానీ దానికి భిన్నంగా క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇటు మా తల్లిదండ్రులు కూడా కాలేజ్ స్టార్ట్ అయింది కాబట్టి మీరు వెనుకబడతారు, మీ క్లాసులన్నీ అయిపోతాయి, మీ లెసన్స్ అన్ని, మీ పోర్షన్స్ అంతా కూడా మీరు మిస్ అవుతారు, ఖచ్చితంగా మీరు క్లాస్కి వెళ్ళాలని తల్లిదండ్రులు పంపిస్తున్నారు. అదేవిధంగా వీలైనంత తొందరగా ముందుగా క్లాసులు స్టార్ట్ చేసేందుకు విద్యా సంస్థలు కూడా, అంటే చైతన్య, నారాయణ లాంటి విద్యా సంస్థలు కూడా పోటీ పడుతున్నాయి. ఇది వారిలో ఉన్నటువంటి, చైతన్య, నారాయణలో ఉన్నటువంటి పోటీతత్వాన్ని, విద్యా సంస్థలో ఉన్నటువంటి పోటీతత్వాన్ని ప్రదర్శించుకునేందుకు మేమే ముందు కాలేజ్ స్టార్ట్ చేసాం, లేదా మేమే ఎక్కువ తరగతి
తరగతి గదులలో తరగతి క్లాసులు నిర్వహించాము అని లెక్కలు చెప్పుకునేందుకు విద్యార్థులను అయితే మానసిక క్షోభకు గురి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు క్లాస్ రూమ్లలో కనబడింది. విద్యార్థులతో మాట్లాడినటువంటి సందర్భంలో కనబడింది. చాలామంది విద్యార్థులు మాట్లాడడానికి భయపడుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే అక్కడ వాళ్ళకు రోజు క్లాసులు చెప్పేటోళ్ళు, వాళ్ళు రోజు వాళ్ళను స్టడీ అవర్స్ పర్యవేక్షించే ట్యూటర్సు, లెక్చరర్సు, అదేవిధంగా కాలేజీ సిబ్బంది ఉండడంతో మనతో మాట్లాడితే వాళ్ళు మనం వెళ్ళిపోయిన తర్వాత ఇంకే విధంగా రియాక్ట్ అవుతారు, మరింత ఇబ్బందికి గురి చేయడం కానీ, అరాజ్ చేయడం కానీ, మీరు వాళ్ళకు ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పారు, ఎందుకు చెప్పాల్సి వచ్చింది, కాలేజీలో మీ బెటర్మెంట్ కోసమే కదా, మీ ఫ్యూచర్ కోసమే కదా ఇవన్నీ మేము చేసేది అనే భయంతో వాళ్ళను బెదిరిస్తారన్న భయంతో కూడా వాళ్ళు ఆన్ రికార్డులో కొంతమంది మాట్లాడలేదు. కానీ ఆఫ్ రికార్డులో మాత్రం చాలా విషయాలు వాళ్ళకు ఉన్నటువంటి మానసిక క్షోభ, ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో తల్లిదండ్రులు కూడా మా మీద ర్యాంకుల కోసం మా మీద ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళను కొంతమందిని ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా ఐఐటీల్లో జేఈలో సీట్లు కొడితేనే మీ భవిష్యత్తు మంచుకుంటుంది అంటూ మమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఆ ర్యాంకులను తెచ్చుకోవాలంటూ చదివించే విషయంలో ఇటు కాలేజీ యాజమాన్యం కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని ఒక మానసిక వేదనను, క్షోభను అయితే టెంటివ్తో వాళ్ళు వ్యక్తం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవాలి. సుమా, అజయ్, అసలు ఈ సమ్మర్ హాలిడేస్ కి సంబంధించి ప్రభుత్వం అన్ని స్కూల్స్ కి ఎలాంటి షెడ్యూల్ విధించింది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు హాలిడేస్ ని ప్రకటించింది? అండ్ ఇప్పుడు మీరు నారాయణ కాలేజ్ కి స్వయంగా వెళ్లారు, అక్కడ ఉన్న సిబ్బందితో కూడా మాట్లాడారు. అక్కడ విద్యార్థులు ఏం చెబుతున్నారు? ఎప్పటి నుంచి వాళ్ళకు క్లాసెస్ జరిగాయి? అసలు ఎన్ని రోజులు వాళ్ళకు హాలిడే ఇచ్చారు? ఏదైతే ఎగ్జామ్స్ అయిపోయినాక, అంటే 10th ఎగ్జామ్స్ అయిపోయినాక 10th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్కి వస్తారు. 10th క్లాస్ ఏదైతే ఎగ్జామ్స్ అయిపోతాయో అప్పటి నుండి ఏదైతే గవర్నమెంట్ ఇచ్చినటువంటి షెడ్యూల్ June 1 వరకు హాలిడేస్ని డిక్లేర్ చేసింది ఇంటర్మీడియట్కి. June 1 తర్వాత అడ్మిషన్స్ ఓపెన్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 వీక్కి క్లాసులు అనేది, రెగ్యులర్ క్లాసులు అనేది ప్రారంభం కావాలి. అంటే June 1కు మనం అధికారికంగా ఒక బెంచ్ మార్కును పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్మీడియట్కు సంబంధించినటువంటి ఏదైతే సెకండ్ ఇయర్, అంటే ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యి సెకండ్ ఇయర్కు వస్తున్నారో వాళ్ళు ఏదైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పూర్తి చేసుకున్న తర్వాత మార్చిలో పూర్తి అవుతాయి అవి, అప్పటి నుండి సేమ్ మళ్ళీ June 1 వరకు కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పటి వరకు కూడా వాళ్ళకి హాలిడేస్ ఉంటాయి. అయితే ఈ గ్యాప్లో కేవలం ఏదైతే సెకండ్ ఇయర్ విద్యార్థులకు, అంటే సెకండ్ ఇయర్కి వచ్చే విద్యార్థులకు కేవలం 1 వీక్ మాత్రమే హాలిడేస్ ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ పూర్తి కాగానే, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ పూర్తి కాగానే కేవలం ఒక వారం రోజులు మాత్రమే హాలిడేస్ ఇచ్చి జేఈఈ, ఐఐటి లేదా ఎంసెట్ పేరు ఏదేమైనా కావచ్చు వాళ్ళని మాత్రం తరగతి గదుల్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టడం జరిగింది. మేము పోర్షన్ చెప్పట్లేదు, సెకండ్ ఇయర్ సిలబస్ చెప్పట్లేదు అంటున్నారు, కానీ వాళ్ళకు మాత్రం క్లాసులు రన్ చేస్తున్నారు. 8 గంటల నుండి కాలేజీని బట్టి 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంటల వరకు లేదా 2 గంటల వరకు, ఈ బ్రాంచ్ని బట్టి ఒక్కొక్క బ్రాంచ్లో ఒక్కొక్క తరహా విధానమైనటువంటి క్లాసులను అయితే ఇటు చైతన్య అటు నారాయణ 2 కాలేజీలు కూడా నిర్వహిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఇది కాస్త వాళ్ళకి ఏదైతే హాలిడేస్ను కొంత ఇప్పటి వరకు 10th క్లాస్ వరకు చాలా మెంటల్ ప్రెషర్తో చదివినటువంటి వాళ్ళు ఈ హాలిడేస్లో కొంత రిలాక్స్ మూడ్లోకి వద్దాం అనుకున్నటువంటి విద్యార్థులకు ఈ తరహా విధానాలు అనేవి కొంత వాళ్ళను ప్రెషర్కు గురి చేసినామంటే చెప్పుకోవచ్చు. అయితే ఎట్ ది సేమ్ టైం ఇక్కడ తల్లిదండ్రుల రిక్వెస్ట్ మేరకే మేము క్లాసులు పెడుతున్నామని యాజమాన్యం ఉంటుంది. అంటే ఇక్కడ తల్లిదండ్రుల తప్పు కూడా ఉంది. మా విద్యార్థికి లేదా మా కుమారునికి లేదా మా పిల్లలకు బెస్ట్ ర్యాంక్ రావాలని వాళ్ళైతే ఏదైతే యాజమాన్యంతో చెప్తున్నారో ఆ బెస్ట్ ర్యాంక్ను తెప్పించేందుకు విద్యార్థులపైన కాలేజీ సిబ్బంది కూడా ప్రెజర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనబడుతుంది. ఇందులో ఇటు కాలేజీ యాజమాన్యం, అటు విద్యార్థుల తల్లిదండ్రులు మధ్యలో ఇద్దరిలో సఫర్ అయ్యేది మాత్రం అంతిమంగా విద్యార్థులైనా చెప్పుకోవచ్చు. వాళ్ళతో మాట్లాడినప్పుడు మాత్రం ఏదైతే డోర్ వేసిన, అంటే వాళ్ళు మనం లోపలికి క్లాస్ రూమ్లోకి వెళ్ళి మేము మీతో సపరేట్గా మాట్లాడతాం అని సిబ్బంది కొంచెం బయటికి వెళ్ళగానే డోర్ క్లోజ్ చేస్తే వాళ్ళు వ్యక్తం చేసిన ఆవేదన మాత్రం చాలా దారుణంగా ఉంది. వాళ్లకు చెప్తున్నటువంటి ఏదైతే క్లాసులు ఏవైతే ఉన్నాయో మాకు ఇప్పటి వరకు రెగ్యులర్గా ప్రతిరోజు ఎగ్జామ్ పెడతారు, మాకు ప్రతిరోజు క్లాసులు చెప్తారు, ఎంసెట్కి సంబంధించినటువంటి, జేఈకి సంబంధించినటువంటి, ఐఐటికి సంబంధించినటువంటి క్లాసులు చెప్తారు. ఇది నిబంధనలకు విరుద్ధమైన విషయం కూడా మాకు తెలియదు. మాకు క్లాసులు రన్ చేస్తారనే విషయమే మాకు తెలుసు. అంటే వాళ్ళని ఒక చట్రంలో తింపి మీకు అసలు హాలిడేసే లేవు అనే రకంగా క్రియేట్ చేసినటువంటి పరిస్థితి మనకు నారాయణ, చైతన్య విద్యా సంస్థల్లో కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది కొంత విద్యార్థులను ఇబ్బంది పెట్టే విషయం అని చెప్పుకోవచ్చు. మొత్తానికి తల్లిదండ్రుల ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో వాటి గోల్స్ను రీచ్ అయ్యేందుకు యాజమాన్యం మీద ఒత్తిడి చేస్తే వాళ్ళ ర్యాంకులు తెప్పించుకునేందుకు విద్యార్థుల మీద యాజమాన్యాలు ప్రెజర్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. థ్యాంక్ యూ అజయ్. సరూర్ నగర్ చెరుకూరి తోటలోని నారాయణ కాలేజ్ క్యాంపస్ లోను గుట్టు చప్పుడు కాకుండా క్లాసులు నిర్వహిస్తున్నారు. కాలేజీలో క్లాసులు నిర్వహించడాన్ని ప్రశ్నిస్తే
కళాశాల భవనంలోని 3 అంతస్తులకు తాళం వేసి అడ్డుకున్నారు అక్కడున్న సిబ్బంది. హైదరాబాద్లో పలు ప్రైవేటు కాలేజీలు విద్యా శాఖ సంబంధించిన నిబంధనలు తుంగలో తొక్కి హాలిడేస్లో కూడా కాలేజీకి సంబంధించిన కొన్ని క్లాసులు నడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గుట్టు చప్పుడు కాకుండా గత కొన్ని నెలలుగా ఈ తతంగం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు మనం అటు కొత్తపేటలోని చెరుకు తోట సంబంధించిన క్యాంపస్లో మనం ఉన్నాం. చూసుకోవచ్చు 3rd ఫ్లోర్లో మొత్తం ఈ క్యాంపస్కి సంబంధించి కూడా స్కూల్తో పాటు ఇటు కాలేజ్ సంబంధించిన క్యాంపస్గా చెప్తుంటారు. అదే ఇప్పటికి గత కొద్ది రోజుల నుంచి కూడా ఇటు ఇంటర్మీడియట్ సంబంధించిన ఇటు సప్లిమెంటరీ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ సాకుతో కూడా గడిచిన చెప్తూ కూడా మిగతా సంబంధించిన క్లాసులు కూడా నిర్వహించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనం నారాయణ క్యాంపస్ సంబంధించి కొత్తపేట నారాయణ క్యాంపస్ సంబంధించి చెరుకుదారి సంబంధించిన కాలనీలో ప్రస్తుతం అయితే మనం ఉన్నాం. 3వ ఫ్లోర్లో సంబంధించి కూడా ప్రస్తుతానికైతే క్లాసులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ సిబ్బంది అడిగినప్పుడు మాత్రం ఇక్కడ ఎలాంటి క్లాసు నిర్వహించట్లేదని చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం 3rd ఫ్లోర్కి వెళ్ళే ప్రయత్నం కూడా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది? ఇప్పటికే మనం ఇప్పటివరకు అజయ్ మాట్లాడింది కూడా చూసాం, అక్కడ సిబ్బంది మాట్లాడిన తీరును కూడా మనం 10 టీవీలో ఇప్పటివరకు చూసాం. అక్కడ ఏం జరుగుతుంది మీరున్న ప్లేస్ లో? సుమా, హైదరాబాద్లోని కొన్ని కార్పొరేట్ కాలేజీలు ఇష్టారాజ్యంగా వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వేసవి సెలవుల్లోనూ కూడా విద్యార్థులకు విద్యాబోధన అందిస్తూ కూడా వారిని మానసిక ఒత్తిడికి గురిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ఈరోజు 10 టీవీ బృందం ఇటు నారాయణ శ్రీచంద్ర సంబంధించిన క్యాంపస్లో ఆకస్మికంగా వెళ్ళి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, క్లాస్ జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం కూడా చేసింది. కానీ కొన్ని చోట్ల మన ప్రతినిధులతో గొడవపడే ఘటనలు కూడా చోటు చేసుకొని నేను సరూర్ నగర్లోని చెరుకురి తోటకు సంబంధించిన నారాయణ క్యాంపస్కు వెళ్ళడం జరిగింది. అక్కడ ముందుగా వెళ్ళి మీ కాలేజ్ సంబంధించిన అడ్మిషన్స్ ఎట్లా ఉన్నాయి, ఏమన్నా క్లాసులు జరుగుతున్నా ముందు కనుక్కున్న తర్వాత కెమెరాతో లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశాను. మేము వస్తున్న విషయాన్ని తెలుసుకొని కూడా 3వ ఫ్లోర్లో గుట్టు చప్పుడు కాకుండా కూడా ఇటు మొదటి సంవత్సరంతో పాటు వివిధ పరీక్షలకు సంబంధించిన అటు క్లాసులు కూడా నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు తాము వస్తున్న విషయాన్ని తెలుసుకొని కూడా 3వ ఫ్లోర్కి వెళ్ళే ప్రయత్నం చేశాము. నడుచుకుంటూ మెట్ల మార్గాన ఎగ్జిట్ గేట్ నుంచి ఫైర్ ఎగ్జిట్ ఏదంటే వెళ్ళే ప్రయత్నం కూడా చేశాము. కానీ మన వచ్చే విషయాన్ని గమనించి వెంటనే ఆ 3వ ఫ్లోర్లో లోపల క్లాస్ రూమ్లో చెప్తున్న ఉపాధ్యాయుడు హుటాహుటిన వచ్చి కూడా ఎగ్జిట్ గేట్కి సంబంధించి కూడా తాళం వేసి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు తాళం వేస్తున్నారు, ఏం జరుగుతుంది తెలుసుకున్న ప్రయత్నం కూడా చేస్తే అక్కడ ఏం లేదు, కేవలం బెటర్మెంట్ సంబంధించిన పరీక్షకు సంబంధించి కొంత ఇంప్రూవ్మెంట్ సంబంధించి విద్యార్థులకు క్లాస్ జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేశారు. అలాంటప్పుడు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, మాకు అవకాశం కల్పించండి అని కూడా ఆ ఫ్లోర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే సిబ్బంది విషయం తెలుసుకొని కూడా 3వ ఫ్లోర్లో ఉన్న వారికి సమాచారం ఇచ్చడం, వెంటనే అక్కడికి వచ్చి తాళం వేసుకునే ప్రయత్నం కూడా చేశారు. ఎందుకు మీరు విషయాన్ని దాస్తున్నారు, అక్కడ ఫ్లోర్కి సంబంధించి స్టూడెంట్స్ సంబంధించి మాట్లాడి బెటర్మెంట్ అయితే వాళ్ళకి కూడా ఎట్లా కోచింగ్ ఇస్తే ఎట్లా క్లాస్ చెప్పి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పినా కూడా వినకుండా తమను కిందకి రండి ప్రిన్సిపాల్తో మాట్లాడే ప్రయత్నం చేద్దామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. 10ల సంఖ్యలో వెంటనే సిబ్బంది వచ్చారు, తమని 3వ ఫ్లోర్ నుంచి కూడా కిందకి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండొద్దు, మీరు ఏ పర్మిషన్తో వచ్చారని కూడా చెప్పే ప్రయత్నం కూడా చేశారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా ప్రస్తుతానికి అయితే నిన్న వెళ్ళిన క్యాంపస్లో క్లాసులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. జేఈ లాంగ్ టర్మ్తో పాటు కొన్ని సంబంధించిన పరీక్షలకు సంబంధించి కూడా ఇటు అక్కడ క్లాసులు జరుగుతున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. చాలాసేపు మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. సుమా, కిరణ్, అంటే ర్యాంకుల వేటలో విద్యార్థులకు సమ్మర్ హాలిడేస్ కూడా ఇవ్వకుండా వారికి అంటే స్టడీ అవర్ అని ఇంప్రూవ్మెంట్ అని వాళ్ళపైన ఇంత ఎత్తున ప్రెజర్ తీసుకురావడం యాజమాన్యం తీరు ఎలా చూడాలంటారు? సుమా, మనం మొదటగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సర పరీక్షలు కూడా జరిగినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. తర్వాత కూడా వేసవి సెలవులు ఖచ్చితంగా ప్రభుత్వ ప్రైవేటు కాలేజీలకు సంబంధించి కూడా వేయాల్సి ఉంటుంది. కానీ కాసుల కకృతి వేటలో పడి ఎటు కొంత ర్యాంకుల వేటలో పడి కూడా ముఖ్యంగా కార్పొరేట్ కాలేజీలుగా చెప్పుకుంటున్న అది ఇండస్ట్రీస్గా చెప్పుకుంటున్న ఇన్స్టిట్యూషన్గా చెప్పుకుంటున్న శ్రీ చైతన్య నారాయణ కూడా ప్రతి ఏడాది ఇట్లా విద్యార్థుల మానసిక ఒత్తిడి గురి చేసి కూడా ర్యాంకుల వేటలో
భాగంగానే ఇలాంటి కార్యక్రమాలు చేసినట్టుగా చెప్పాలి. ఎందుకంటే గతంలో శ్రీ చైతన్య నారాయణ కాలేజీలకు సంబంధించి కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. అక్కడ చదువుతున్న విద్యార్థులు మానసిక ఒత్తిడి తట్టుకోలేక కూడా బలమరణానికి పడిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి ఘటనకు సంబంధించి కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉండాలి. విద్యార్థి సంఘాలతో పాటు పేరెంట్స్ కూడా కొంత ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎట్టకేలకు చివరికి విద్యార్థుల తల్లిదండ్రులు తమ కొడుకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో కూడా నారాయణ శ్రీ చైతన్య కమ్యూనిస్ట్ కాలేజీలకు కొన్ని లక్షల రూపాయలకు సంబంధించిన ఫీజు అయినా కానీ అప్పు తీసుకొచ్చి ఆ ఆస్తులు అమ్మి కూడా విద్యార్థులు చదివిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులను ఉన్నత స్థానాలకు తీసుకెళ్లిన ఇలాంటి కార్పొరేట్ సంస్థలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా కొంత వాళ్ళ ర్యాంకుల వేటలో భాగంగా ఒక సిస్టమ్ లేకుండా కూడా ఇచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా ప్రభుత్వ నిబంధనలు తొంగలతో కూడా వాళ్ళని ఒక కేవలం ర్యాంకులు సాధించే ఒక యంత్రాలుగా మాత్రమే వారిని చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎంటైర్ 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కేవలం ఒక విద్యని అనేది ఒక ప్రశాంత వాతావరణంలో వారికి అందించాల్సి ఉంటుంది. విద్యార్థుల మైండ్ సెట్ బట్టి కూడా మనం టీచింగ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన మెలకువలు మనం అందించాల్సి ఉంటుంది. కానీ వేరే ఇన్స్టిట్యూట్స్తో పోల్చుకుంటే నారాయణ శ్రీ చైతన్య పోటీగా ర్యాంకులో వెయిటింగ్గా భాగంగా మానసిక ఒత్తిడిని గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత్యంతరం లేక, ఎందుకంటే లక్షల రూపాయల ఫీజు కట్టాము, విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమని కూడా తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యం చెప్పినట్టుగా వారు ఏ విధంగా చేసి ఆ విధంగా విద్యార్థుల మీద ఒత్తిడి తేవడంతో కూడా జరుగుతుంది. ఇక వాస్తవానికి మొదటి సంవత్సరం 2వ సంవత్సరం పరీక్షలు పూర్తి కాగానే సెలవులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా కేవలం కంటి తుడుపుగా 2-3 రోజుల పాటు హాలిడేస్ ఇచ్చి ఆ తర్వాత కొన్ని వేరే సెకండరీ సంబంధించిన సిలబస్ కొనసాగుతూ మీరందరూ ఖచ్చితంగా రావాలని చెప్పడం, ఇంకా సుదూర ప్రాంతాల్లో వెళ్లాల్సిన వారు ఎవరైతే ఉంటారో వారు హాస్టల్లో ఉండేవారు కూడా వారి మీద కూడా ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా గత కొన్నేళ్లుగా ఈ తతంగం కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి విద్యార్థి సంఘాలు కావచ్చు, ఉపాధి సంఘాలు కావచ్చు, టీచర్స్ ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన పేరెంట్స్ కూడా కొంత మానసిక ఒత్తిడికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ లక్షల రూపాయల ఫీజు వాళ్ళకి చెల్లించాం కాబట్టి విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం కాబట్టి వారు చెప్పినట్టు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కొద్దిసేపటి క్రితం మన ప్రతినిధి అజయ్ క్యాంపస్లో మాట్లాడినప్పుడు కూడా విద్యార్థులు నేరుగా మాట్లాడే ప్రయత్నం కూడా ఆయన చేశారు. మీరు బెటర్మెంట్ కోసం క్లాసులు జరుగుతున్నాయా, ఏం జరుగుతున్నాయంటే కూడా ఎగ్జామ్స్ అయిపోయిన కేవలం 2 రోజులు మాత్రమే సెలవులు ఇచ్చారు. ఆ తర్వాత కూడా వివిధ క్లాసుల పేరుతో కూడా క్లాసుకు రమ్మని చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వాలని చెప్పిన ఒత్తిడి చేస్తున్నారు. పదే ఫోన్ చేస్తున్నారు. తాము అటెండ్ చేయకపోతే పేరెంట్స్కి ఫోన్ చేసి కూడా ఖచ్చితంగా మీ బాబు ఈరోజు నిర్వహించే క్లాస్కి రామని చెప్పిన పరిస్థితుల్లో గత్యంతరం లేని పరిస్థితుల్లో కూడా ఇటు క్యాంపస్ సంబంధించిన ఎవరైతే సిబ్బంది ఉంటారో అక్కడ టీచర్స్ ఉంటారో వారు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా విద్యార్థుల మీద వాళ్ళ ఒత్తిడిని రుద్దుతున్న ప్రయత్నం అయితే కనిపిస్తుంది. చూడాల్సి ఉంటుంది దీనికి సంబంధించి. ఎందుకంటే నిబంధనల ప్రకారం గత 10 ఏళ్లతో పోల్చుకుంటే ఇటీవల కాలంలో కొంత విద్యాశాఖ నిబంధనలు కట్టడి చేసింది. రీసెంట్గా విద్యాశాఖ ఉన్నతాధికారులకు కూడా ఇటు కార్పొరేట్ కాలేజీలు విచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా క్లాసులు నిర్వహిస్తున్నాయి, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న అనేక ఫిర్యాదులు వచ్చినా కానీ కేవలం శ్రీ చైతన్య నారాయణ సంబంధించిన కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని మినహాయింపి చిన్న ఏదైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉంటే వాటి మీద చర్య తీసుకోవడం, నోటీసులు ఇవ్వడం, వాటికి కొంత జరిమానా విధించే ప్రయత్నం చేశాయి. వాటికి అనేక కానీ ఎందుకని ఎటు రాష్ట్రంలోని విద్యాశాఖ ఎందుకు కార్పొరేట్ కాలేజ్ సంబంధించిన వాళ్ళ జోలికి పోవట్లేదు? వాళ్ళు అక్కడ కొంత క్లాసులు కావచ్చు, ఇల్లీగల్ కావచ్చు, విద్యార్థులతో జీవితాలతో చెలగాటమాడుతున్న ఎందుకు క్యాంపస్లో ఏం జరుగుతున్నా కూడా ఎందుకు తెలంగాణ విద్యాశాఖ పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల ఈరోజు మనం నారాయణ శ్రీ చైతన్య సంబంధించిన 10 ఇన్స్టిట్యూట్లు కేవలం 1-2 అక్కడ కొంత రద్దీగా ఉండే ఏరియాలు ఉంటాయి, అక్కడ మాత్రమే క్లోజ్ చేసి అవుట్స్కట్లో ఎవరు ఆ క్యాంపస్కి వెళ్ళని కొన్ని క్యాంపస్లు ఉంటాయి అక్కడ మాత్రం కూడా అక్కడికి పిలిపించుకొని వివిధ రకాల ఇంకా వేరే క్యాంపస్ అమ్మిన విద్యార్థులు ఎవరుతుంటారో అందరినీ కూడా కంబైన్డ్గా అక్కడ తీసుకొచ్చి కూడా కొంత క్లాసులు చెప్తున్న పరిస్థితి మనకి చాలా చోట్ల కనిపించింది. ముఖ్యంగా అవుట్స్కట్లో ఇలాంటి తతంగం జరుగుతున్నట్టుగా మనం ఈరోజు కొంత తనిఖీల్లో కూడా బయటపడినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమా, థ్యాంక్ యూ కిరణ్.